మోదకొండమ్మ తల్లే కాపాడిందని నేను అనుకుంటున్నాను. ఏం జరిగిందంటే అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ రోజైతే మేము మాడుగుల మోదకొండమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ పాడేరు వెళ్ళాము. దారిలో మోదమ్మ తల్లిని దర్శించుకున్నాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. చూడండి ఎంట్రీలో ఇలా ఫుల్గా గార్డెన్ లాగా అయితే చాలా బాగుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కాలు కడుక్కోవడం కూడా కిందన మనం ట్యాప్ యూజ్ చేయక్కర్లేదు. అలా వాటర్లా తొట్లా ఉంది. అందులో కాళ్ళు కడిగేసుకొని అలా వెళ్ళిపోవడమే. ఇదండి చుట్టూ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి, వినాయక స్వామి చుట్టూ కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ ఉంది, 25 రూపీస్ కూడా ఉంది గర్భగుడిలోకి. మేమైతే టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకొని మనం తెచ్చినవన్నీ ఈ ముందునే పాదాల దగ్గరే పసుపు కుంకాలు అన్నీ వేసేయాలి. ఓన్లీ కొబ్బరికాయ మాత్రమే లోపల కొట్టాలి. మేమైతే పూజ అయితే చేసుకొని మా జర్నీ రిటర్న్ వస్తున్నప్పుడు బైక్లో నా చున్నీ అయితే పడిపోయిందండి. జస్ట్ మిస్. మేమైతే సేఫ్గానే ఉన్నాం, ఏం కాలేదు. నేనైతే 7 years బ్యాక్ వెళ్ళాను. అప్పటికిప్పటికి టెంపుల్ అయితే ఒకేలా ఉంది. చాలా బాగా అయితే చేశారు. అమ్మవారిని బాగా అలంకరించారు. అంతా వెండితోనే చేశారు. చూడండి అమ్మవారు ఎంత కలకల్లాడుతున్నారో. ఆ రూపం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అమ్మని అసలు పోల్చలేకపోతున్నాం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి పక్కన చిన్న హాల్ లాగా కూడా ఉంది. ఎందుకంటే మనం మొక్కుకుంటాం కదా, మొక్కుకొని వంటాడి చేసుకుంటారు కదా, అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మన ఫేమస్ మాడుగుల హల్వా అయితే తీసుకున్నాం. మీకు మాడుగుల హల్వా అంటే ఇష్టమేనా? పావు 100 రూపీస్. మీకు మీ దగ్గర ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఈరోజు మోదకొండమ్మ తల్లి కాపాడిందని అనుకుంటున్నా. మీకు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా?